కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి చుట్టూ ఒక అడుగు వేస్తే 1000 జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. కానీ చాలా మందికి తెలియదు. గిరి ప్రదక్షిణ సరిగ్గా ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడ ముగించాలి? ఏ నియమాలు పాటించాలి? ఏ కోరిక నెరవేరాలన్నా, మనసుకి ప్రశాంతత కలగాలన్నా ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గిరి ప్రదక్షిణ అంటే కేవలం నడక మాత్రమే కాదు, అది ఒక తపస్సు. చాలామందికి తెలియని రహస్యం ఏమిటంటే, ఇక్కడ అమ్మవారి గుడిలో ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారండి. పార్వతీ పరమేశ్వర్ల సమేతంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. మనం విడిగా ఏ రోజుల్లోనైనా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చండి. మీరు అమ్మవారితో పాటు నడవాలి అనుకుంటే గనక ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారండి. ఏదైనా టెంపుల్ డీటెయిల్స్ కావాలి అంటే గనక కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో వినాయకుడు వారి స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ టెంపుల్ వాళ్ళు కొండ కింద 7 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అలా కృష్ణానది మీదుగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ విద్యాధరపురంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి మార్గ మధ్యంలో టీ కానీ, కాఫీ కానీ, మజ్జిగ కానీ ఏదైనా సరే కొంతమంది అమ్మవారి భక్తులు డొనేట్ చేస్తూ ఉంటారండి. సో అది స్వీకరించి అలా నడుచుకుంటూ ముందుకు సాగాలి. ఇలా నడుస్తూ ఉండగా మనకి మార్గ మధ్యంలో కొన్ని టెంపుల్స్ వస్తాయి. ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఉండగా కుమ్మరిపాలెం సెంటర్ వస్తుంది. కుండలు ఉన్నాయి కదా, సో ఇది కుమ్మరిపాలెం సెంటర్ అంటారు. ఈ కుమ్మరిపాలెం సెంటర్ మీదుగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే విద్యాధరపురం వస్తుందండి. చాలామంది తెలియక కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు. కానీ నిజమైన గిరి ప్రదక్షిణ అంటే అమ్మవారి నామస్మరణ చేస్తూ నడవాలి. వీలైతే సాక్సులు లేకుండా నడవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ కొండ అణువణువున దేవతలు కొలువై ఉంటారు. నేను రూట్ మ్యాప్ చూపిస్తున్నాను కదండి, మీకు ఎలా వెళ్ళాలో. ఎక్కడైనా కన్ఫ్యూషన్ ఉంటే నా వీడియో ఓపెన్ చేసుకొని చూడండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గానే వెళ్ళాలి. మనకి కొంచెం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న రోడ్స్ వస్తాయి. సో అటువంటి రోడ్స్ కాకుండా డైరెక్ట్గా స్ట్రైట్ రోడ్ మీదగానే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇది స్వరంగం అండి, అంటే సితారా సెంటర్ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్కి వెళ్ళకూడదు. రైట్ సైడ్ అయితే స్వరంగం వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే గొల్లపూడి రోడ్ వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా కబేళా సెంటర్ వైపు వెళ్ళాలి. నేను ఇక్కడ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఏ రోడ్డు వెళ్ళాలి అనేసి. మీరు నా వీడియో ప్లే చేసుకుంటూ కూడా వెళ్ళవచ్చు. మీరు ప్రతి పౌర్ణమికే చేయాలా అంటే అలా ఏం లేదండి, ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఎర్లీ మార్నింగ్ అయితే చల్లని గాలి, ఆ వాతావరణం, కొండ ప్రదేశం చక్కగా చూసుకుంటూ కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. మిగిలిన టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో ఇది గమనించగలరు. కానీ పౌర్ణమికి ప్రత్యేకత ఏంటి అంటే పార్వతీ పరమేశ్వర్ల వారితో పాటు మనం ప్రదక్షిణ చేయడానికి వీలుంటుందండి. మేమైతే ఆ రోజు 6:30, 7 అయిపోయిందండి స్టార్ట్ చేసేసరికి. సో చాలామందికి తెలియనిది ఏంటి అంటే 5:30కే అమ్మవారి గుడి దగ్గర 7 అంతస్తుల బిల్డింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది గిరి ప్రదక్షిణ. కానీ చాలామంది కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తారు. కానీ మీరు పార్వతీ పరమేశ్వరుల వారితో నడవాలి అనుకుంటే కనుక 5:30 కల్లా టెంపుల్కి వెళ్ళండి. ఇగోండి ఇక్కడికి చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనకి ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్లో వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ మార్గ మధ్యంలో అమ్మవారి టెంపుల్స్ వస్తాయి. పార్వతీ పరమేశ్వర టెంపుల్, బాబా టెంపుల్, గంగానమ్మ టెంపుల్. సో ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలా ముందుకు సాగుతూ ఉండగా ఆంజనేయ స్వామివారి టెంపుల్ వస్తుందండి. చక్కగా అక్కడ కూడా స్వామివారికి దర్శనం చేసుకొని అలా ముందుకు సాగుతూ ఉండగా మనకి మార్గ మధ్యంలో గంగానమ్మ టెంపుల్, లెఫ్ట్ సైడ్లో లలితాంబిక పీఠం. ఆ పీఠంలో కూడా అమ్మవారు చాలా అందంగా కనపడతారండి. మీరు ఒకసారి కూడా దర్శనం చేసుకోండి వీలు కుదిరితే. సో మేమైతే 6:30కి స్టార్ట్ చేసామని చెప్పాం కదా, అలా నడుచుకుంటూ వెళ్ళగా మాకు అమ్మవారు పార్వతీ పరమేశ్వర వారు ఎక్కడ ఎదురయ్యారంటే మాకు కల్రా హాస్పిటల్ అని ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళేసరికి ఎదురయ్యారు. అంటే మేము వెళ్ళేసరికి 8 అయిందండి. కొంచెం స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళాం. అంటే ఒక్కసారైనా లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి మేము అమ్మవారి పార్వతీ పరమేశ్వర వారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాం. ఈ ప్రదక్షిణ చేయడానికి దాదాపు 3 అవర్స్ టైం పడుతుందండి. మన గిరి ప్రదక్షిణ 7 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. 3 గంటల సమయం పడుతుంది. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్తే ఆ ఆధ్యాత్మిక అనుభూతి ఇంకా బాగుంటుంది. వృద్ధులు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మెల్లగా విరామం తీసుకుంటూ వెళ్ళండి. అమ్మవారి కరుణ మీపై ఉంటుంది. దుర్గమ్మ నామస్మరణంతో సాగే ఈ గిరి ప్రదక్షిణ కేవలం ఒక యాత్ర కాదు, మీ ఆత్మని శుద్ధి చేసే ప్రక్రియ. మీరు
ఎప్పుడైనా వెళ్తే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామందికి ఈ సమాచారాన్ని మనం తెలియజేసిన వాళ్ళమవుతాం. ఇదిగోండి మేము అమ్మవారి దగ్గరికి చేరుకున్నాం. సో, ఈ విధంగా డెకరేషన్ చేసి చాలా అందంగా పార్వతీ పరమేశ్వరుల వారు చక్కగా ఊరేగింపుతో గిరి ప్రదక్షిణ చేస్తారండి. సో, ఈ అనుభవం మీరు లైఫ్‌లో కనీసం ఒక్కసారైనా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మన మనసుకి చాలా ప్రశాంతత, చాలా ఆనందంగా ఉంటుందండి. నేనైతే అసలు మాటల్లో చెప్పలేనిది. నిజంగా నాకైతే ఆ టైంలో చాలా గూస్ బంప్స్ వచ్చినియి. నిజంగా ఇటువంటి అనుభూతి మీరు లైఫ్‌లో ఒక్కసారైనా చేయండి. లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతుంది. ఇటువంటి గిరి ప్రదక్షిణ మాక్సిమం ఎక్కడా కూడా మనకి దొరకదు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల వారితో పాటు గిరి ప్రదక్షిణ అంటే చాలా రేర్‌గా ఉంటుంది. సో, అందుకని మీరు ఈ గిరి ప్రదక్షిణని లైఫ్‌లో ఒక్కసారైనా వినియోగించుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి కలరా హాస్పిటల్ వచ్చింది కదా! సో, ఇక్కడి నుంచి కూడా మనకి మార్గ మధ్యంలో చాలామంది నివసిస్తూ ఉంటారు కదండీ! సో, ఆ భక్తులు చక్కగా అమ్మవారికి స్వాగతం చెప్తూ బిందె నిండా నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసి అమ్మవారి ముందు నీళ్లు పోసి చక్కగా స్వాగతం చెప్తున్నారు. నీళ్లు పోసి అమ్మవారికి నామస్మరణం చేసుకుంటూ అమ్మవారికి దర్శనం చేసుకొని పువ్వులు, తాంబూలం, పళ్ళు, కొబ్బరికాయ, హారతి ఇవన్నీ కూడా ఇచ్చి అమ్మవారికి స్వాగతం చెప్తున్నారండి. ఎంతో అదృష్టం ఉంటేనే గానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం రాదు. సో, మీరు వీలు కుదిరినంత వరకు లైఫ్‌లో ఒక్కసారైనా ఈ ఎక్స్‌పీరియన్స్ చేయండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా! తరువాత అలా ముందుకు వెళ్తూ ఉండగా మనకి అక్కడ ఇలా ముందుకు సాగుతూ ఉండగా చిట్టినగర్ వస్తుందండి. చక్కగా ఇక్కడ లక్ష్మీ శ్రీనివాసన్ టెంపుల్ గూడా ఉంటుందండి. లక్ష్మీదేవి అమ్మవారు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారు టెంపుల్ ఉంటుందండి. చక్కగా ఈ గుడిలోకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని కింద శివాలయం ఉంటుందండి. శివాలయంలో స్వామికి అభిషేకం చేసుకుంటూ అలా ముందుకు సాగుతూ ఉండండి. మనం మధ్య మధ్యలో టెంపుల్స్‌కి వెళ్ళడం వల్ల మనకి అమ్మవారిని ఎలాగైనా సరే క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే మనం రథం వెళ్ళడానికి టైం పడుతుంది కదా! సో, ఈలోపు మనం గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. కుదరలేని వాళ్ళు కనీసం బయట నుంచైనా సరే దర్శనం చేసుకొని దేవుళ్ళకి నమస్కరించుకుంటూ ముందుకు సాగండి. ఇది కేబీఎన్ కాలేజ్ సెంటర్ అండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. ఇక్కడే కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఈ విధంగా చూపిస్తున్నాను కదా! రైట్ సైడ్‌లో బ్రాహ్మణ వీధి అండి. ఆ రూట్‌లోంచి వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడు అక్కడ టెంట్ ఉందని చెప్పి ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తే కొంచెం రైట్ సైడ్‌లో వెళ్ళేసరికి మనకు బ్రాహ్మణ వీధి కూడా వస్తుంది. సో, ఈ విధంగా వెళ్ళాం. మనకి బ్రాహ్మణ వీధిలో ఒక టెంట్ వేసుందని చెప్పి కొంచెం ఇంకొక లెఫ్ట్ సైడ్‌లో చిన్న సందుంది. ఈ సందులో నుంచి అమ్మవారిని తీసుకువెళ్తున్నారు. ఇలా వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ రాములవారి టెంపుల్ కనబడుతుందండి. చక్కగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి. రైట్ సైడ్‌లో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది. చక్కగా కొండ పైన ఉంటారు స్వామివారు. అక్కడ కింద నుంచే స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగండి. ఇలా వెళ్తూ ఉండగా మనకి మార్గమధ్యంలో చాలా టెంపుల్స్ వస్తాయి. చక్కగా బయట నుంచైనా లేదంటే కుదిరితే లోపలికి వెళ్ళైనా సరే నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి స్వాగతం చెప్తూ ఉన్నారండి. ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మీరొక్కసారైనా లైఫ్‌లో ఈ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. గిరి ప్రదక్షిణ ఏ రోజైనా చేసుకోవచ్చండి. కానీ ఇలా పార్వతీ పరమేశ్వరితో కలిసి సహా చేయాలి అనుకుంటే గనక ప్రతి నెల పౌర్ణమి రోజు చేస్తారండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇది మాత్రం గమనించగలరు. మార్గ మధ్యం గుండా గూడా దుర్గమ్మ నామస్మరణంతో మారుమోగిపోయిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా. నాకైతే కళ్యాణం కోసం దంపతులను తీసుకువెళ్తున్నట్టు అనుభూతి అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్లారా గిరి ప్రదక్షిణ? లేదా వెళ్ళొచ్చిన వారు ఎవరైనా ఉంటే గనక మీ అనుభవాన్ని కింద కామెంట్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సమాచారం ఇంకొకరికి ఉపయోగపడాలి అంటే ఇప్పుడే ఈ వీడియో షేర్ చేయండి. రథం సెంటర్ నుంచి కృష్ణానది మీదుగా ఘాట్ రోడ్డు వద్ద ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే చేరుకుంటామండి. చక్కగా ఇక్కడి నుంచి కూడా ట్రాక్టర్ సాయంతో అమ్మవారు కొండపైకి వెళ్తారు. మనం ఇక్కడ కింద దర్శనం చేసుకొని ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి. చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళేటట్టయితే కొంచెం స్నాక్స్ ఏమైనా తీసుకొని వెళ్ళండి చిన్నపిల్లలకి. లేదంటే మార్గమధ్యంలో అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది మాత్రం గమనించగలరు. నా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో జై దుర్గా భవాని అన్న కామెంట్ మాత్రం మర్చిపోకండి. వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ హనీరామ్.